మనము రెగ్యులర్‌గా అన్ని ఫెర్టిలైజర్స్ మార్చి వాడుతూ ఉంటాం కదా ప్లాంట్స్ పైన. ఇవన్నీ చాలా వాసనొచ్చేస్తాయి. చిన్న బాల్కనీ ఉండటం వల్ల స్టోర్ చేసుకోవడం ప్రాబ్లమ్ అవుతుంది. ఇంటి దగ్గరగా ఉంటాయి కదా, అవన్నీ ఇలాంటివన్నీ వేస్తే ఏమవుతుందంటే వాసన ఎక్కువొచ్చేస్తుందనమాట. ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారనమాట. ఏంటి వాసన అనేసి. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లంగా లేకుండా ఒక మ్యాజిక్ ఫెర్టిలైజర్ ఉందనమాట. అది ఏంటో ఈరోజు మీకు చెప్తాను. దానికంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. మాలాంటి చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు ఫర్టిలైజర్స్ స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే మనము రెగ్యులర్గా అన్ని ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం కదా ప్లాంట్స్ పైన. ఒకసారి మస్టర్డ్ కేక్ అని వాడతాము, ఒకసారి బోన్ మీల్ పౌడర్ అని వాడతాము, ఒకసారి కౌడంగ్ అని వాడతాము, ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అని అన్ని వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేస్తాము, ఒకసారి బనానా పీల్ ఫర్టిలైజర్ అని వాడతాము, కొంతమంది ఎగ్ వాడతారు, ఫిష్ మీల్ వాడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ వాసన రాకపోవచ్చు, ఎందుకంటే భూమిలో ఇంకిపోతుంది లేదా గాల్లో కలిసిపోతూ ఉంటుంది, ఎక్కువసేపు వాసన రాకపోవచ్చు. చిన్న బాల్కనీస్ ఉన్నాయనుకోండి, ఇలాంటివన్నీ వేస్తే ఏమవుతుందంటే వాసన ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న ఫర్టిలైజర్, చాలా మంచి ఫర్టిలైజర్, ఉన్న ఫర్టిలైజర్స్ అన్ని కూడా దాంట్లోనే ఉంటాయి అనమాట. సో దీని పేరు ఏంటంటే సీవీడ్ ఫర్టిలైజర్. అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇది సముద్రంలో ఉంటుంది, అంటే సీ వీడ్ కదా, సీ అంటే సముద్రం, వీడ్ అంటే దాంట్లో పెరిగే కలుపు మొక్క అనమాట. చాలా మంది చూసుంటారు, ఎక్కువ సముద్రంలో కింద ఇట్లా వేర్లు లాగా చెట్లు అన్ని ఉంటాయి కదా, నీళ్ళలో ఇలా ఊగుతూ ఉంటాయి, అవన్నమాట. అవి చాలా మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, మైక్రోన్యూట్రియన్స్ చాలా ఉంటాయి. సో ఆ వీడ్ అంటే ఆ మొక్కలు కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఎండబెట్టేస్తారనమాట. ఎండబెట్టేసిన తర్వాత దాన్ని పౌడర్ రూపంలో చేస్తారు, అంటే గ్రాన్యూల్స్ రూపంగా చేస్తారు, అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా చేస్తారు. మాకు ఈజీగా అనుకూలంగా ఉంది ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్, అందుకే ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి ప్లాంట్స్కి బడ్డింగ్ స్టేజ్లో, అంటే బడ్స్ వచ్చే స్టేజ్లో, మొగ్గలు వస్తాయి అనే స్టేజ్లో అప్లై చేసి మొగ్గలు చాలా హెల్దీగా గ్రో అవుతాయి. మంచి ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట. అలాగే ఫ్రూట్స్కి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే మనం కట్ చేసిన తర్వాత కూడా తొందరగా పాడైపోవు అనమాట, అంటే ఎక్కువ రోజులు బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలాగే సేమ్ థింగ్ ఫ్లవర్స్కి కూడా. అలాగే ఇదేంటంటే ఈ సీవీడ్ ఫర్టిలైజర్ వాడటం వల్ల రూట్ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది, అలాగే రూట్స్ హెల్తీగా గ్రో అవుతాయి. దాంట్లో ఏదైనా రాట్ కానీ ఇంకేదైనా క్రిములు అవన్నీ రూట్స్లో అటాక్ అవుతాయి కదా, అవి ఏమి కూడా నాశనం జరగకుండా చూస్తుంది అనమాట. సడన్గా వేడి తగిలినా, సడన్గా చలి ఉన్నా కూడా ఆ స్ట్రెస్ కండిషన్స్ని అది తట్టుకోగలుగుతుంది అనమాట. అలాగే ఇదేంటంటే పెస్ట్స్ని కంట్రోల్ చేస్తుంది, డిసీజెస్ కూడా అది తట్టుకోగలుగుతుంది, దానివల్ల గ్రోత్ బాగా పెరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము స్ప్రే కూడా చేసుకోవచ్చు, అలాగే సాయిల్లో కూడా వేసుకోవచ్చు, సీడ్స్కు కూడా వాడుకోవచ్చు మనం. సో ఈ 3 రకాలుగా కూడా చాలా బెనిఫిషియల్ ఉంటుంది అనమాట. సో ఈ సీవీడ్ ఫర్టిలైజర్ ఎలా యూజ్ చేయాలి అని అంటే, సాయిల్లో వేసుకునేది ఏంటంటే 1 లీటర్కి 3 ml లిక్విడ్ ఫర్టిలైజర్, దానికి మెజర్మెంట్ ఒక చిన్న ఇది ఇచ్చాడు, క్యాప్, దాంట్లో ఉంటుంది అనమాట. 1 ml 2 ml అలాగే ఉంది, 5 ml వరకు ఉంది. సో దాంట్లో మనము 1 లీటర్కి 3 ml వాడాలి సాయిల్కి అయితే.
అలాగే మనం ఫోలియేజ్కి వాడుతున్నాం అనుకోండి, 1 లీటర్కి 1 ml కలపమని చెప్పాడు. అప్పుడు బాగా కలిపేసుకొని ఇది ఫోలియేజ్ స్ప్రే చేసామనుకోండి, మనకి వైట్ ఫ్లైస్ ఇంకా బ్లాక్ ఫ్లైస్ అలాంటివి ఉంటాయి కదా, ఆకుముడత ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ సీవీడ్ ఫర్టిలైజర్ వాడామనుకోండి అవన్నీ పోతాయి అన్నమాట. జర్మినేషన్కి కూడా ఎక్కువగా పనికొస్తుంది. విగరస్ గ్రోత్ అంటే చాలా బాగా బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, తర్వాత ఇంకా స్టెమ్స్ అవన్నీ హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట. టోటల్గా ఇది ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్. సో దీంట్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ సాయిల్ని ఏం చేస్తుందంటే ఫర్టైల్ చేస్తుంది, ఎక్కువ ఫర్టిలిటీ పెంచుతుంది అనమాట. సో తర్వాత మాయిశ్చర్ కూడా బాగా ఉంటుంది, సాయిల్లో మాయిస్ట్ ఉంటుంది, ఎక్కువగా డ్రై అయిపోదు. సో అలాగే ఈ సీవీడ్ ఫర్టిలైజర్ మనం విత్తనాలకి కూడా వాడచ్చు. విత్తనాలు ఎప్పుడైనా సీవీడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్లో నానేసి నెక్స్ట్ సాయిల్లో పెడితే అవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి, డిసీజ్ రెసిస్టెంట్ ప్లాంట్స్ లాగా హెల్తీగా గ్రో అవుతాయి. అలాగే మనము అవి రూట్స్ ఫామ్ అవుతాయి, వాటర్లో పెడతాం కదా, ఏదైనా కొమ్మలు కానీ స్టెమ్స్ కానీ అవన్నీ మనం వాటర్లో పెడతాం కదా, దాంట్లో సీవీడ్ కొంచెం కలిపేసి పెడితే రూట్స్ ఫామ్ అయిన తర్వాత అది ప్లాంటేషన్ చేస్తే అది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. అలాగే మనకి పొటాటోస్ కానీ ఇంకా టొమాటోస్ కానీ దీని వెయిట్ ఇంకా సైజు పెద్దగా ఉంటాయి అన్నమాట ఇలాంటి వాటికి. సో సీవీడ్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల. అండ్ మనకు ఒక చిన్న బాటిల్ పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న బాల్కనీస్ వాళ్ళు ఒకవేళ ఏదో కారణంగా అన్ని ఎరువులు కొనలేకపోయారు అంటే వాళ్ళు గార్డెన్ ఎన్హాన్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ చిన్న బాటిల్ ఒకటి పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఇంకా ఏవి మరకలు అలాంటివి కూడా మనకి బాల్కనీలో అవ్వవు. ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ బాగా అంటే డైల్యూట్ చేసేస్తాం కాబట్టి.
సో ఇంత సింపుల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటుంది. సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.